ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఒక డాక్టర్ అనేదే కాదు, ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరము కూడా యువతగా, ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము. ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు, డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి, కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ని తప్పకుండా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూత్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనకి చాలా బాధాకరమైన విషయం. రక్షాబంధన్ ఒక రోజు, ఈరోజు ఒక పక్క అయితే, ఒక పక్క మహిళల పైన అత్యాచారం జరిగింది మనము అందరికీ తెలిసిందే. కోల్కతాలో వైద్య విద్యార్థి డాక్టర్ మౌమిత పైన అంత పాశవికంగా అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము. నిజంగా చాలా బాధాకరమైన విషయము. అంతెందుకు ఈరోజు రక్షాబంధన్ రోజు మన సోదరులు అందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది. మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈరోజు మధ్యాహ్నం 12 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్లో చూసాము. ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికల పైన కానీ మహిళల పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇది తీవ్రంగా ఖండించాలి. మనం ఖచ్చితంగా నిర్భయ చట్టంని బాగా స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంపై ఈరోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి అండగా నిలబడమన్నారు. రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు. కాబట్టి ఈరోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు, వైద్యులతో పాటు అదేవిధంగా మొత్తం యూత్ అందరూ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమము జరిగింది. ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందే చెప్పారు 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యమైనారని. మొన్న బయట చూసినట్లయితే ఈ నెలలోనే చాలా ఎవరైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చి అమ్మాయిలు మిస్ అవుతున్నారంటే కేవలం 1 రోజు 2 రోజుల పరిధిలోనే అమ్మాయిలు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన ఒక గొప్పతనాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, పురంధేశ్వరి గారు అయితే ఏమి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆడపిల్లల సంరక్షణ కోసము నడుం బిగించారు. ఖచ్చితంగా ఆడపిల్లల సంరక్షణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంటుందని, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా మహిళలపైన జరుగుతున్న ఈ అత్యాచారాలని, ఈ హత్యల్ని తీవ్రంగా వాళ్ళు పరిణతి తీసుకొని ఆ ప్రభుత్వం కూడా గొప్ప చట్టాలు, కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వారందరూ కూడా వాళ్ళందరూ దోషుల్ని కఠినమైన శిక్షలు విధించి నా మాటకు వస్తే వాళ్ళు ఉరి తీయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను. పాపం ఆమె ఎంత బాధ అనుభవించుంటుందో ఆ సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కంట్లో నీళ్ళు ఆగట్లేదు. మహిళల పైన అత్యాచారం చేయడానికి కూడా ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం వెనుక ఎవరో ఉన్నారు అనేది ఒక గాసిప్స్ అనేది ఉంది. వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళకి న్యాయపరమైన చట్టపరమైన శిక్షణ విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.